ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇంకెందుకంటే చెప్పు. ఏమిటి నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను. అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా, ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంత అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా, నీ బొంద, దీన్ని నేనే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాని వాళ్ళు ఎవరు ఉండరు. ఆహా, మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రే, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రే, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పచెప్తావా? అంతేగా మరి. ఇందుకా నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే మరి వేస్తున్నా.
సంధ్య చలో. మోసం 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 మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించు రాము, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్ళు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలేగా నున్నగా నాదే మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. ముద్ద పైకేస్తారా చవట అమ్మాయిని చూడు. కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నో ఆటండి, ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18 ఆట ఒక నెల కనిపించకుండా పోయిందండి. 22 ఆట. నువ్వు నోరు మీరా. లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లెలి గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికే ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీతం ఆయన వచ్చినా ఓ సా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి. నోటో బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే. మరేనండి, అది ఏం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. అది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శనితాళం వాయించు. ఓరు దీనడుకు బాగుతాడు గట్ట, నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందే ఉందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను అది అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళైతే సరే గాని శోభన మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బాబు గారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకని అడగండి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బాబు గారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అయ్యో, రక్తం వస్తుంది. ఏ, నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి. మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? ఉమ్. మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను, అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది. రాము, ఇప్పుడేమైందో తెలుసా? ఏమైంది? మన పెళ్ళయింది. పెళ్ళ? నీ రక్తంలో నేను,
నా రక్తంలో నువ్వు కలిసిపోయావు. పెళ్ళంటే ఇంతకంటే ఏమిటమ్మా మహా? ఏయ్, ఏమిటంత సీరియస్ అయిపోయావు? నేను ఒక మాట చెప్తాను, వింటావా? వింటాను, చెప్పు. నేను సీరియస్ విషయం చెప్తున్నా. నేను వచ్చేటప్పుడు మా అమ్మతో ఏం చెప్పి వచ్చానో తెలుసా? తెలీదు. ఈసారి వచ్చేటప్పుడు నాకు నచ్చిన పిల్లని తెచ్చుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. నా మాట నిలబెట్టుకుంటా. రాము, స్టేషన్కి పోనీ. స్టేషన్కి దేనికి? చెప్తాను, పోనీ. సంచ, ఎక్కడికి? ఏమిటి కారణం? నువ్వెక్కడికైనా వెళ్ళడానికి స్వాతంత్రం ఉంది, కానీ ఎక్కడికో చెప్పి మరీ వెళ్ళు. రాము, నన్ను క్షమిస్తావా? దేనికి చెప్పు. నేను నా భర్తను చంపడానికి కారణం ఇంకొకతన్ని ప్రేమిస్తున్నాను. సంచ, అతన్ని కలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు ఈ పాటికల్లా మేమిద్దరం ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం. ఈ సంగతి ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్పబోయాను, నువ్వే వినిపించుకోలేదు. రాము, నేను అతన్ని ప్రేమించక పూర్వం నిన్ను కలుసుకునుంటే జీవితం ఎలా మారేదో ఏమయ్యేదో, కానీ నేను ఇప్పుడు అతన్ని మోసం చేయలేను. అవును, హత్య మాత్రం చేయదలుచుకున్నావు నువ్వు. రాము, నువ్వేమన్నాను అనుకో, ఒకటి మాత్రం నిజం. నీతో గడిపిన ప్రతి క్షణం నా మనసులో జీవితాంతం ఉండిపోతుంది. ఆ మధుర అనుభవాలను, అనుభూతులను నేను మర్చిపోను. కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపో. నేను మాత్రం ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే నీ జ్ఞాపకాలు నాకు భద్రంగా ఉంటాయి. నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి. నువ్వు బాధపడ్డా నేను భరించలేను. మరి మా అమ్మకి ఇప్పుడు నేనేం చెప్పాలి? సంధ్యలు రెండున్నాయి రాము. నువ్వు సూర్యుడివి, నీకు ఏదో ఒక సంధ్య దొరుకుతుంది. సంచా, రాము, నేను వెళ్తున్నాను. నన్ను మర్చిపో రాము. అన్నయ్య. హలో బావగారు. హలో బావగారు. హలో సిస్టర్. అన్నయ్య, ఏమిటి ఉన్నట్టు ఉంటుడి పడ్డారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? పోస్ట్ ఆఫీస్ లో చెప్పారు, నో. పోలీస్ స్టేషన్ లో చెప్పారు, నో నో. నువ్వే చెప్పావు. ఆ? నేనా? ఎందుకు బావ అంత కంగారు పడతావు? ఇక్కడేమన్నా రహస్య వ్యాపారం జరుగుతుందా? జరిపే వాళ్ళ చరిత్రలు, జాతకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంతకీ ఏమైంది? అమ్మకు సుస్థిగా ఉందని, పరిస్థితి ఏం బాగోలేదని తెలిసి మీ బావగారు వెళ్ళి తీసుకొచ్చారన్నయ్య. అమ్మకు సృష్టిగా ఉందా? ఏమైంది? ఏమవుతుంది? నీలాంటి కొడుకును కన్నా తల్లికి ఏముంటుంది? బెంగ మనేత. అమ్మా, అమ్మ ఎక్కడ? గదిలో ఉందన్నయ్య. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, రాముని. రాము. రాము, అమ్మా, ఎందుకమ్మా నీకు మనోవేది? ఏమిటమ్మా నీ బాధ? నువ్వు చెడుదారులు పట్టి పాడైపోతున్నావని భయం అన్నయ్య అమ్మకు. తెలుసా? మీకెవరికైనా తెలుసా వాడే ఉద్యోగం చేస్తున్నాడు? మీరెవరైనా చెప్పగలరా? ఓహో, బ్రహ్మదేవుడు కూడా తెలియదు. విన్నావా? నువ్వు చేసే ఉద్యోగం ఏమిటో తెలియక ఆవిడకి అనుమానం, భయం మరీ ఎక్కువైపోయా. అదేదో చెప్పే బావా. చెప్పరా? నువ్వేం ఉద్యోగం చేస్తున్నావో చెప్పు. సత్యదాంతో చెప్పడానికి ఏమిట్రా? చెప్పకూడదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం. ఏం ధర్మాలో. పోనీ నువ్వు చెప్పకపోయినా కోడలు వస్తుంది కదా, అదైనా చెప్తుంది అనుకుంటే ఆ అదృష్టం కూడా. వస్తుందమ్మా, త్వరలోనే నీ కోడలు వస్తుంది. ఆహా, అంటే ఎవరో ప్రేస తగిలిందన్నమాట. కంగ్రాచులేషన్స్ బావా. చెప్పు, ఎలా ఉంటుంది ఆ అమ్మాయి? చాలా బాగుంటుంది. ఆహా. ప్రేమించుకున్నారా? ఉమ్, అయితే ఇంకే తీసుకురాలేకపోయావా అన్నయ్య? కోడల్ని చూసేదా అమ్మ కాస్త కోలుకునేది. తీసుకొద్దామని అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నోనుంటుంది. దీ సంగతి బావా. ఈ సిటీ పిల్లలు అసలు నమ్మనేయకూడదు. వాళ్ళకి ప్రేమ, పెళ్లి అనేది పిల్లాట. సంధ్య అలాంటిది కాదు. వేరేమన్నా? సంధ్య. సంధ్య? ఆ, ఏ సంధ్య? తొలి సంధ్య, మలి సంధ్య. ఒకటి వెలుగు, ఒకటి చీకటి. గుడ్ గుడ్. అత్తగారు, మీకు కాబోయే కోడల పేరు సంధ్య. సంధ్య, నిజం చెప్పు. గాడ్ ప్రామిస్. దాదాపు 2 రోజులు అతనితో కాపురం చేశాను.
అతనిలో అణువణువు పరిశీలించాను. మనకు పనికొచ్చేది, అనుమానించదగ్గది ఏది కనిపించలేదు. సరే వెళ్ళు. నెక్స్ట్ నా పని ఏమిటి? ఏం చేయాలి? నువ్వేం చేయాలో నిన్నేం చేయాలో నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు. అంతవరకు రెస్ట్ తీసుకో. ఉమ్. దిల్వార్. ఎస్ సార్. ప్రేమ ఒక పిచ్చి. ఆ పిచ్చిలో పడ్డ వాళ్ళు మన పనికి పనికిరా. ఏమిటి మీరనేది? సంధ్య రాము ప్రేమలో పడింది. అందుకే ఆ మత్తు కమ్మిన ఆమె కళ్ళకు ఏమీ కనిపించలేదు. రాము సిబిఐ టాప్ ఆఫీసర్. ఆఫీసర్లకే అంతు తెలియని ఆఫీసర్. అది మీకెలా తెలుసు? రాము చెల్లెల్ని పెళ్లి చేసుకుంది, సూరమ్మని జయమగా మార్చింది ఎందుకు అనుకున్నాం? అసలు విషయం, పీటర్ రాముకు ఒక సిగరెట్ లైటర్ ఇచ్చాడు. అందులో ఉన్న మన గుట్టంతా. ఆ లైటర్ మన చేతికి వచ్చే వరకు నో ఫుడ్, నో డ్రింక్, నో స్లీప్. శాస్త్రిజీ, శాస్త్రిజీ. థాంక్ గాడ్. పోయారేమో అనుకున్నాను. ఇంకా టైం ఉంది. ఎంత? నీ పాపం పండాలిగా. శాస్త్రిజీ, ఇంత పెద్ద సైంటిస్టులు మీరు పాపాలు పండటాలు నమ్ముతున్నారంటే నవ్వొస్తుంది శాస్త్రిజీ. ఏడుపొచ్చేదాకా నవ్వుతూనే ఉంటాం. ఎక్కువగా నవ్వడం కూడా ఏడవటానికి. సరే, ఆలోచించారా? ఉమ్, ఏమి నిర్ణయించారు? చేసుకున్న నిర్ణయం మార్చుకోకూడదని. శాస్త్రిజీ, ఇక మీకు వారం రోజులే గడు. తరువాత ఇక్కడున్న అద్దాలకు ప్రాణం వస్తుంది. వాటిలోంచి వచ్చే కాంతి కిరణాలు మిమ్మల్ని కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మార్చేస్తాయి. అలా మాడిపోతున్న ప్రతిబింబం ఈ అద్దాల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రవధ అనుభవిస్తారు. అది 24 గంటలే. 25వ గంటలో మీకు బదులుగా మీ బూడిది ఇక్కడ మిగులుతుంది. ఏ నవ్వులాటగా ఉందా? రంజిత్, సైన్స్ నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నీ అద్దాలకు ప్రాణం వచ్చిన మరుక్షణం నా ప్రాణాలు వెళ్ళగొట్టే మార్గం నాకు బాగా తెలుసు. నీ చిత్రవధ అనుభవిస్తూ కూర్చునేంత తెలివి తక్కువ అని కాను. శాస్త్రిజీ, ఎందుకు ఈ మొండితనం? మన దేశం సైంటిస్టులను ఏం పోషిస్తుంది? ఆ ఫార్ములా మన ప్రభుత్వానికి ఇస్తే మీకేమొస్తుంది? అంతకంటే 100,000 రెట్లకు నేను ఇస్తాను. దేశద్రోహం చేసేవాడిని కాను. ఇది దేశద్రోహం ఎలా అవుతుంది? పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలోనే పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఫార్ములాను పరదేశాలకు అప్పగించి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లో ఇరికించడం దేశద్రోహం కాదా? పెట్రోల్ బదులు నేను కనిపెట్టిన పదార్థం మన దేశంలో పుష్కలంగా దొరుకుతుంది. ఫార్ములా మనదైనప్పుడు, ఉత్పత్తి మనం చేస్తున్నప్పుడు మన దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎంత ఉన్నత స్థానంలో ఉంటుందో ఊహించు. అటువంటి అవకాశాన్ని మన దేశానికి పోగొట్టడం దేశద్రోహం కాదా? శాస్త్రిజీ, మీ మనమరాలు అమెరికా నుంచి వచ్చింది. సంజయ్ వచ్చిందా? ఎక్కడుంది? ఎక్కడుంది? మా దగ్గరే ఉంది. మీ దగ్గర? మీ చేతుల్లో చిక్కుకుందా? చిక్కించుకున్నాం. రంజిత్, ఒక్కసారి నా మనవరాన్ని చూడను. ఆ తర్వాత నేను హాయిగా ప్రాణాలు విడుస్తాను. అక్కర్లేదు. మీరు, మీ మనమరాలు, ఆమె మనుమలు మనమరాళ్ళు హాయిగా బ్రతికే ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు. లేదా మీ కళ్ళదికే మీ మనమరాలు. రంజిత్, ఇదేమిటో తెలుసా? పొటాషియం సైనైడ్. పంటితో ఒక్క నొక్కు నొక్కితే చాలు. నువ్వు చేయదలుచుకున్న ఘాతుకాలు చేయకుండానే, నేను చూడవలసిన అవసరం లేకుండానే వెళ్ళిపోగలను. నన్ను బెదిరించక, జాగ్రత్త. సరే, మీ మనవరాలే మీ చేత ఒప్పిస్తే ఆ ఫార్ములా మీరు ఇవ్వటానికి ఒప్పుకుంటారా? చూస్తాను. ఆల్ రైట్, ఆల్ రైట్.